మన దేశ భద్రత ఎంత బలహీనంగా ఉందో చెప్పడానికి ఈ వీడియో ఒక షాకింగ్ ఉదాహరణ. రోహింగ్యా ముస్లింలు మన దేశంలోకి ఇంత సులభంగా ఎలా ప్రవేశిస్తున్నారో వాళ్లే స్వయంగా ఒప్పుకుంటున్నారు. ఈ నిజాలు వింటే మన దేశ సరిహద్దులు ఎంత ప్రమాదంలో ఉన్నాయో మీకు అర్థమవుతుంది. ఒక జర్నలిస్ట్ రోహింగ్యా శరణార్థుల క్యాంపుకు వెళ్లి మీరు మయన్మార్ నుంచి భారతదేశానికి ఎలా వచ్చారు అని ఒక వ్యక్తిని సూటిగా ప్రశ్నించారు. అప్పుడు ఆ వ్యక్తి చెప్పిన సమాధానం మనందరినీ దిగ్భ్రాంతికి గురి చేస్తోంది. అతను చెప్పిన రూట్ ఏంటంటే, మొదట మయన్మార్ లోని తమ ప్రాంతం నుండి బంగ్లాదేశ్ కు వస్తారట. అక్కడి నుండి బంగ్లాదేశ్ భారత్ సరిహద్దు దాటి మన దేశంలోకి ప్రవేశిస్తారట. बांग्लादेश में आते हैं, जैसे कि हमारा जो अरकान स्टेट है वो बांग्लादेश से करीब पड़ता है। बांग्लादेश से गुजर के हम इंडिया में पार होते हैं। అప్పుడు జర్నలిస్ట్ అడిగారు, సరిహద్దులో బిఎస్ఎఫ్ సైన్యం ఉంటుంది కదా, వాళ్ళు మిమ్మల్ని ఎలా అనుమతించారు, డబ్బులేమైనా ఇచ్చారా అని. దానికి ఆ వ్యక్తి ఏ మాత్రం తడుముకోకుండా, అవును డబ్బులు తీసుకుంటారు, నేను వచ్చినప్పుడు నా దగ్గర 2000 రూపాయలు తీసుకున్నారు అని ఒప్పుకున్నాడు. जो वहाँ पे बॉर्डर में जो बीएसएफ रहते हैं पैसे जरूर लेते हैं हमसे। हम जब आए तो उसी टाइम हमसे 2000 रुपये लिया था। ఇంతకంటే షాకింగ్ విషయం ఏంటంటే, ఏవైనా డాక్యుమెంట్లు చూపించారా అని అడిగితే, లేదు ఎలాంటి డాక్యుమెంట్లు చూడలేదు, ఏమీ లేకుండానే లోపలికి అనుమతించారు అని చెప్పాడు. అక్రమంగా లంచం ఇచ్చి ఎలాంటి పత్రాలు లేకుండా దేశంలోకి ప్రవేశించిన తరువాత ఇక్కడ వాళ్లకు ఐక్యరాజ్య సమితి UNHCR నుండి శరణార్థి కార్డులు జారీ చేయబడతాయి. ఈ కార్డు ఉన్న వాళ్లను బలవంతంగా దేశం విడిచి పంపించలేరు. ఒక్కసారి మీరే ఆలోచించండి, కేవలం 2000 రూపాయలకు మన దేశ భద్రత అమ్ముడుపోతుందా? ఎలాంటి పత్రాలు లేకుండా అక్రమ వలసదారులను లోపలికి అనుమతిస్తుంటే మన దేశ భవిష్యత్తు ఏంటి? ఈ లొసుగులను ఉపయోగించుకుని రేపు ఉగ్రవాదులు ప్రవేశించరని గ్యారంటీ ఏంటి? ఈ తీవ్రమైన జాతీయ భద్రతా వైఫల్యంపై మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్స్ లో చెప్పండి. ప్రతి భారతీయుడికి ఈ నిజం తెలియాలి. ఈ వీడియోను అందరికీ షేర్ చేయండి. జై హింద్.